వైకుంఠపురం ఆలయం లేదా శ్రీలక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం వైకుంఠపురం ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు జిల్లా తెనాలిలో ప్రసిద్ధి చెందింది. ఇందులో శ్రీ నాగేంద్ర స్వామి మందిరం కూడా ఉంది. వైకుంఠపురం ఆలయం శ్రీ వెంకటేశ్వర స్వామికి అంకితం చేయబడిన వైష్ణవ దేవాలయం. దేవాదాయ శాఖ 1973లో వైకుంఠపురం ఆలయాన్ని స్వాధీనం చేసుకుంది. శ్రీ తుళ్లూరు బాలనరసింహరావు గౌడ్ అనే భక్తుడి కలలో ఒక సర్పదేవుడు కనిపించి శ్రీ వెంకటేశ్వర స్వామికి ఆలయం నిర్మించమని సలహా ఇచ్చాడు. అది ఆలయం నిర్మించాల్సిన ప్రదేశం యొక్క దిశను కూడా అతనికి చూపించింది. ఆ ప్రదేశం నిజాంపట్నం కాలువ పక్కన మరియు రేపల్లె గుంటూరు రైల్వే మార్గానికి దక్షిణంగా ఉంది. బాలనరసింహరావు గౌడ్ అక్కడ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని నిర్మించాలని నిర్ణయించుకున్నాడు. ఆయన ప్రజల నుండి విరాళాలు సేకరించడం ప్రారంభించాడు మరియు తక్కువ వ్యవధిలో తగినంత మొత్తాన్ని సేకరించాడు. బాలనరసింహరావు గౌడ్ ఆలయ నిర్మాణానికి కూడా గణనీయమైన మొత్తాన్ని అందించాడు. ఆయన వైకుంఠపురం ఆలయంలో శ్రీ వెంకటేశ్వర స్వామితో లక్ష్మీదేవి మరియు పద్మావతి అమ్మవారి విగ్రహాలను ప్రతిష్ఠించాడు. ఈ ఆలయాన్ని 1961లో అభివృద్ధి చేసినప్పటికీ విగ్రహాల వాస్తవ ప్రతిష్టాపన వైఖానస ఆగమాన్ని అనుసరించి జూన్ 1972లో మాత్రమే జరిగింది. శ్రీమాన్ రొంపిచెర్ల శ్రీనివాసాచార్యుల వారు, శ్రీమాన్ వేదాంతం శ్రీనివాస మరియు వారి శిష్యులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. పైన పేర్కొన్న ఇద్దరు వైఖానస ఆగమ ఆచార్యులు శ్రీ వైఖానస ఆగమ కల్పసూత్రంతో ప్రతిష్టాపన వేడుకను నిర్వహించిన పండితులు. ఆలయ ప్రవేశ ద్వారం వద్ద పూజలు మరియు ఆచారాలకు టికెట్లు పంపిణీ చేసే ఒక చిన్న కౌంటర్ ఉంది. వైకుంఠపురం ఆలయం లోపలి మరియు బయటి గోడలు మరియు విగ్రహాలు అందంగా పెయింట్ చేయబడ్డాయి. సందర్శకులు ఆలయ ప్రాంగణం చుట్టూ హనుమంతుడు, గణేశుడు, విష్ణువు, నారాయణుడు, సూర్యుడు మరియు ఇతర హిందూ దేవతల భారీ విగ్రహాలను చూడవచ్చు. గర్భగుడి ముందు ధ్వజస్తంభం ఉంది. ప్రధాన దేవత శ్రీ వెంకటేశ్వర స్వామి, పద్మావతి అమ్మ మరియు లక్ష్మీదేవి విగ్రహాలు గర్భగుడి లోపల ఉన్నాయి. గోడలపై దేవతల చిత్రాలు వివిధ రంగులలో పెయింట్ చేయబడ్డాయి. ఒక చిన్న ఫౌంటైన్ ఉంది. ఇతర దేవతలకు చిన్న మందిరాలు కూడా ఇక్కడ కనిపిస్తాయి. వైకుంఠపురం ఆలయంలో వివాహాలు చేసుకోవడానికి విశాలమైన స్థలం ఉంది. మాసి మరియు వైకాసి నెలల్లో దాదాపు 300 వివాహాలు జరుగుతాయి. శనివారాల్లో కేశకందన మరియు సర్పదేవుడు నాగరాజుకు పొంగలి నివేదన చేయడం ఆచరిస్తారు. కార్తీక మాసంలో భక్తులు వైకుంఠపురం ఆలయాన్ని సందర్శించి నాగ చతుర్దశి రోజున నాగపూజ చేస్తారు. వైకుంఠపురం ఆలయంలో ఏటా శ్రీరామనవమి, బ్రహ్మోత్సవాలు, హనుమాన్ జయంతి, వరలక్ష్మి వ్రతం, కృష్ణ జయంతి, వినాయక చతుర్థి, దసరా, దీపావళి, వైకుంఠ ఏకాదశి తెప్పోత్సవాలు వైభవంగా జరుగుతాయి. భక్తులు వివిధ ప్రయోజనాలను పొందడానికి వైకుంఠపురం ఆలయాన్ని సందర్శిస్తారు. సంతానం లేని జంటలు సంతాన ఆశీర్వాదం కోసం ఇక్కడ పూజలు చేస్తారు. వాక్ లోపం ఉన్న వారికి వాక్ దీవెనలు లభిస్తాయని చెబుతారు. మరియు అందుడైన భక్తుడు కూడా వైకుంఠపురం ఆలయంలో నాగేంద్ర స్వామి పుట్టకు 40 రోజుల పూజ చేసిన తర్వాత తిరిగి చూపు పొందాడని పురాణాలు చెబుతున్నాయి. తెనాలి వైకుంఠపురం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయం ఒక పవిత్రతతో పాటు చారిత్రక మరియు శిల్పకళాత్మక విలువలు కలిగిన ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రంగా విరాజిల్లుతోంది. సర్వేజన సుఖినో భవంతు. ఓం నమో నారాయణాయ. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.